హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త విశ్రాంత ఉద్యోగులందరికీ సూపర్ గుడ్ న్యూస్ అండి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెంచడం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పెన్షనర్లపై చారిత్రాత్మక తీర్పు. పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు అంటూ పెన్షన్ తీసుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులకు సంతోషకరమైన వార్త. పెన్షన్ తొలగించే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు రిటైర్డ్ ఉద్యోగులను రక్షిస్తోంది. మరి జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఈ అంశంపై సవివరంగా తెలుసుకుందాము. సో, కోర్టు తీర్పులోని వివరాలు ఈ మేరకు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా డేటు 17 డిసెంబర్ 1982న నాటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయులైన శ్రీ వైవి చంద్రచూడ్ గారితో కూడినటువంటి ఐదుగురు సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం గౌరవ శ్రీ డిఎస్ నకారా గారి కేసును విచారించి చారిత్రాత్మక తీర్పునైతే ఇచ్చిందనమాట. సో, ఈ తీర్పులోని ముఖ్యాంశాలు పెన్షన్‌లకు సంబంధించినవి. పెన్షన్ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. సో, పెన్షన్ అనేది గత సేవలకు ప్రతిఫలం మాత్రమే. పెన్షన్ ఎవరి దయ, ధర్మభిక్షం కాదు. అలాగే పెన్షన్ రద్దు చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదు. పెన్షన్ ఆర్థిక న్యాయం చేకూర్చే సంక్షేమం మాత్రమే. సో, పెన్షన్ అనేది ప్రతి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగికి గౌరవంగా జీవించడానికి ఇచ్చే జీవన భృతి అనేటటువంటి ముఖ్యంగా ఈ యొక్క అంశాలైతే ఈ తీర్పులో ఉన్నాయన్నమాట. సో, డిఎస్ నకారా గారి కేసు చరిత్ర ఒకసారి చూసుకున్నట్లయితే డిఎస్ నకారా గారు ఇండియన్ డిఫెన్స్ సర్వీసెస్‌లో ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా పనిచేసి 1972లో రిటైర్డ్ అయ్యారు. అప్పటి పరిస్థితుల్లో పెన్షన్ సిస్టమ్‌లో బ్రిటిష్ పాలన ప్రారంభమైనప్పటికీ స్వతంత్ర భారతదేశంలో కొన్ని ఆర్థిక పరిస్థితులను కారణంగా పెన్షన్ సరైన విధంగా అమలు కాలేదని గుర్తించారు. సో, డిఎస్ నకారా గారు నాకు దేశానికి చేసిన సేవకు గాను వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కావాలి అంటూ సుప్రీంకోర్టులో కేసు వేశారు. చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు. సో, 1982లో అండి. అంటే అప్పటికి మనకు స్వాతంత్రం కూడా రాలేదు. సో, 1947లో మనకు స్వాతంత్రం వచ్చింది. సో, మరి 1982లోనే అన్నమాట. అంతకుముందు డిసెంబర్ 17న జస్టిస్ వైవి చంద్రచూడ్ నేతృత్వంలో 5గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు పెన్షన్ హక్కు పట్ల నిర్దిష్ట స్పష్టతనైతే ఇచ్చింది. ఈ తీర్పులోని ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే, పెన్షన్ అనేది ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కు. ఇది ఉద్యోగి చేసిన గత సేవలకు ప్రభుత్వం ఇచ్చే గౌరవ ప్రతిఫలం మాత్రమే. అలాగే పెన్షన్ అనేది ఎవరి దయ, ధర్మభిక్షం కాదు. సో, పెన్షన్ అనేది ఈ విధంగా పునాదిపరమైన సాయాన్ని సూచించదు. ఇది ఉద్యోగి యొక్క హక్కు మాత్రమనైతే తెలియజేసింది. ముఖ్యంగా అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. సో, పెన్షన్ తొలగించే హక్కు గూడా ఏ ప్రభుత్వానికి లేదు అని తేల్చి చెప్పడం జరిగిందనమాట. ప్రభుత్వాలు ఏ కారణాల వల్లైనా సరే, ఏ కారణాలు చూపించైనా పెన్షన్‌ను రద్దు చేయలేవు. ఇది రిటైర్డ్ ఉద్యోగుల జీవితానికి కీలకమైన హక్కు లాంటిది. పెన్షన్ ఆర్థిక న్యాయం అందించే సంక్షేమ పథకం. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు గౌరవప్రద జీవితం అందించే ఒక ఆర్థిక భరోసా లాంటిది. మరి తీర్పు ప్రభావం. ఈ చారిత్రాత్మక తీర్పు వల్ల రిటైర్డ్ ఉద్యోగులు ఆర్థిక సమస్యల గురించి ఆందోళన లేకుండా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం పెన్షన్ సిస్టమ్‌లో మార్పులు చేయకుండా తగిన హద్దుల్లోనే చర్యలు తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. పెన్షన్ ప్రాధాన్యత. ఉద్యోగులకు గౌరవం. ప్రతిఫలంగా పెన్షన్. రిటైర్డ్ ఉద్యోగులు చేసిన కృషి ప్రోత్సాహం మరియు వారి సేవల పట్ల గౌరవం. సో, వృద్ధాప్యంలో ఆర్థిక సాయం అందించేందుకు ఇది కీలకమైన భాగం అనైతే కోర్టు కొనియాడింది. ఇక సమాజానికి సందేశం ఏంటంటే, ఉద్యోగి సేవను గుర్తించి సంక్షేమ రాజకీయాల ఉనికిని నిరూపించే పద్ధతే ఇది అని చెప్పిందనమాట. సో, పెన్షన్ హక్కుపై ఉద్యోగుల ఆశలు. ఈ మేరకు ఉద్యోగుల సైడ్ నుంచి చూసుకున్నట్లయితే, మరి ఈ తీర్పులో ఉద్యోగులలో పెద్ద నమ్మకాలనైతే కలిగించింది. వారి న్యాయపరంగా ఆర్థిక భద్రతతో కూడిన సమర్థవంతమైనటువంటి జీవితం గడపడానికి ఇది ఎంతగానో తోడ్పడింది. ఉద్యోగుల దృష్టిలో పెన్షన్ అనేది ఇది వృద్ధాప్యానికి అండగా ఉంటుందని, ప్రతిభా ప్రోత్సాహకం అలాగే సేవకు గౌరవం అని గుర్తించబడింది.
మరి పెన్షన్ తొలగించే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రిటైర్డ్ ఉద్యోగుల హక్కులను రక్షిస్తూ వారికి ఆర్థిక న్యాయం చేయడం ప్రభుత్వ బాధ్యతని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఇది ఉద్యోగుల గౌరవప్రదమైన జీవితం అందించడంలో ఇది పెన్షన్ ఈ యొక్క తీర్పనేది చారిత్రాత్మక మార్పునైతే తీసుకొని వచ్చినది. మరి మనము ఈ తీర్పనేది 1980స్‌లోనే వచ్చింది కాబట్టి, ఆ తర్వాత మనకు పెన్షన్ అనేది ఎలా ఉంది? మినిమమ్ పెన్షన్ ఎంత ఉండేది? అప్పటి రూపాయి విలువతో పోలిస్తే పెన్షన్ విలువ ఎలా ఉండేది? ప్రస్తుతం పెన్షన్ అనేది ఎలా పెరిగింది? అలాగే ఈ మధ్యలో మనకు మొదలైనటువంటి ఈ యొక్క పెన్షన్ గురించి ఫస్ట్ ఇక్కడే అన్నమాట మొదలైంది. ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం ఇక్కడి నుంచి జరిగింది. ఇక్కడి నుంచి మనము గ్రాట్యుటీ ఎలా పొందగలిగాము? అలాగే కమ్యుటేషన్ ఎలా పొందగలిగాము? మరి మనకి ఇవన్నీ గూడా హక్కులు ఒక్కొక్కటి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అయితేనేమి, ఇవన్నీ డీఆర్ అయితేనేమి, ఇవన్నీ ఎప్పుడు యాడ్ అయ్యాయి? ఎక్కడ యాడ్ అయ్యాయి? అనేది చూద్దాము. సో, మనకు మినిమమ్ పెన్షన్ ఎంత అనేది చూసుకున్నట్లయితే, మినిమమ్ పెన్షన్ వచ్చేసి మనకు 1/11 అంటే నవంబర్ 1, 1961లోనే రూ. 15 మినిమమ్ పెన్షన్ అనేది ఇచ్చేవారు నెలకి. సో, అప్పట్లో ఈ వాల్యూ అనేది చాలా ఎక్కువ. మళ్ళీ 1975 జూన్ 1 తారీఖున దీన్ని రూ. 45కు పెంచారు. అంటే పెరిగిన ఇన్‌ఫ్లేషన్ కారణంగా. తరువాత 1980లో పెన్షన్ అనేది ఏప్రిల్ 1న రూ. 100కి చేశారు. తర్వాత 1990లో పెన్షన్ అనేది మినిమమ్ పెన్షన్ అండి. మాక్సిమం ఎంతైనా ఉండొచ్చు. మినిమమ్ వచ్చేసి రూ. 370 1990 మార్చి 1న. ఇక 1998 జూలై 1న రూ. 1275గా అయితే మినిమమ్ పెన్షన్ పెంచడం జరిగింది. తర్వాత 2003 జూలై 1న రూ. 1925కు పెంచడం జరిగింది. మళ్ళీ 2008 జూలై 1, 2008న రూ. 3350 ప్లస్ ఇక్కడ మనకు డీఏ అనేది యాడ్ అయింది. తర్వాత కాలంలో మనకు ఈ విధంగా గ్రాట్యుటీ యాడ్ అయింది. ఆ తర్వాత కమ్యుటేషన్ అనేది అలాగే ఇవన్నీ కూడా యాడ్ అయితా వచ్చాయన్నమాట. ఇక్కడ డీఏ అంటే డిఆర్‌ఎస్ రిలీఫ్ అన్నమాట. పెన్షనర్స్‌కి సంబంధించిన డిఆర్‌ఎస్ రిలీఫ్ అన్నమాట. సో, అలాగే ఈ వీడియోలో మనము ఏపీ ప్రభుత్వ సర్వీసు మరియు ఫ్యామిలీ పెన్షనర్లందరికీ అతి ముఖ్యమైన సమాచారం మరొకటైతే ఉంది. అది కూడా తెలుసుకుందాము. సో, వృద్ధులకు ముఖ్యంగా హెల్ప్ లైన్స్ అయితే ఉన్నాయండి. టోల్ ఫ్రీ నంబర్స్ అవేంటంటే ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. వృద్ధుల హెల్ప్ లైన్. సో, ఏమైనా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే 14567 అనేటటువంటి నంబర్‌కి కాల్ చేయండి. టోల్ ఫ్రీ నంబర్‌కి. సో, మీ సమస్య ఏదైనా సరే అక్కడ పరిష్కరించబడుతుంది. అలాగే పిల్లలు దూరంగా ఉండి ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఉన్నారా? అంటే మీరు డిప్రెషన్‌లో ఉన్నారా? సో, అటైతే మీరు 1456 సేమ్ నంబరే అండి. 14567 అనమాట. సో, పిల్లలు దూరంగా ఉండి ఒంటరితనం ఫీల్ అవుతూ డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, అలాగే ఏమీ చేయలేని వారు ఉన్నట్లయితే ఈ నంబర్‌కి కాల్ చేయండి. వాళ్ళు సలహా అయితే ఇస్తారు. సో, వాళ్ళ వల్ల అయినవి చేస్తారు. ఇక వృద్ధుల హక్కుల కోసం తెలుసుకోవాలన్నా ఈ నంబర్‌కి కాల్ చేయండి. సీనియర్ సిటిజన్ కార్డ్ పొందాలనుకుంటున్నా కూడా ఈ నంబర్‌కి కాల్ చేయండి. వృద్ధాప్య పెన్షన్ ఎందుకు ఆగిపోయిందో, ఎలా మళ్ళీ అప్లై చేయాలో తెలియకపోతే సో, మనకు వృద్ధాప్య పెన్షన్ అందకపోయినా లేదా ఈ విధంగా మళ్ళీ అప్లై చేయాలన్నా ఈ విధంగా ఈ నంబర్‌కి కాల్ చేయండి. అలాగే కొడుకులు, కోడళ్ళు మానసికంగా, శారీరకంగా తల్లిదండ్రులను వేధిస్తున్నారా? అయితే ఈ నంబర్‌కి కాల్ చేయండి. అంటే ఎవరైనా కొట్టడం ఇలా చేస్తున్నా సరే కాల్ చేయండి. ఇక వృద్ధులకు సంబంధించిన హాస్పిటల్, గవర్నమెంట్ ఆఫీస్‌ల అడ్రెస్‌లు తెలుసుకోవడానికి సో, మనకు సంబంధించి అడ్రెస్‌లు గూడా గవర్నమెంట్ ఆఫీస్ అంటే మన ఎస్‌టీఓ అడ్రెస్ తెలీదు. సో, ఈ నంబర్‌కి కాల్ చేయండి. మనకు సంబంధించిన ఈహెచ్ఎస్ హాస్పిటల్స్ ఏవో తెలియవు. ఈ నంబర్‌కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అలాగే వృద్ధుల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు గూడా ఉన్నాయండి. వాటి సమాచారం అలాగే వృద్ధుల ప్రత్యేక జిల్లా న్యాయస్థానాల కోసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా అంటే లీగల్ ఇన్ఫర్మేషన్ కోసమైనా ఈ నంబర్‌కి కాల్ చేయండి. వృద్ధుల వృద్ధులు తల్లిదండ్రుల చట్టాల కోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయినా సరే మీరు ఈ నంబర్‌కి కాల్ చేయండి. వాళ్ళు తెలియజేస్తారు. అలాగే
వృద్ధాశ్రమాలు, నైట్ షెల్టర్‌లు, అలాగే కేర్ వింగింగ్ సెంటర్స్ కోసం వివరాల కోసం మీకు అవసరమైతే ఈ నెంబర్‌కి కాల్ చేయండి. పోలీస్ స్టేషన్ వివరాలు కావాలన్నా, అలాగే జిల్లా న్యాయ సేవాధికారుల సంస్థల వివరాలు కావాలన్నా, జిల్లా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ వివరాలు కావాలన్నా, అలాగే మీ డిస్ట్రిక్ట్ యొక్క సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌లో మెంబర్‌గా జాయిన్ అవ్వాలన్నా, వృద్ధులకు జిల్లా సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆఫీస్ నుండి ఆహ్, కర్రలు, ఊత కర్రలు పొందాలన్నా, అలాగే పిల్లలు తమ తల్లిదండ్రుల పోషణను చూడటం లేదా అయినా కాల్ చేయండి. ఇక వృద్ధులకు ఫ్యామిలీ మేనేజ్‌మెంట్ తెలియటం లేదా, సో, కౌన్సెలింగ్ కోసం గూడా కాల్ చేయవచ్చు. ఫ్యామిలీని ఇలా మెయింటైన్ చేయాలంటే ఇప్పుడు మారిపోతున్న ఈ రోజుల్లో వృద్ధులకి ఇంత అప్‌డేట్ ఉండరు కాబట్టి, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలనేది చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు. సో, అటువంటప్పుడు గూడా మీరు ఈ నంబర్‌కి కాల్ చేసి కొన్ని సలహాలు, కౌన్సెలింగ్ అయితే తీసుకోవచ్చు. వృద్ధుల చట్టాలు, గవర్నమెంట్ స్కీమ్స్ మొదలైన వాటి వివరాల కోసమైనా కాల్ చేయవచ్చు. వృద్ధులకు న్యాయపరమైన సూచనల కోసం కూడా కాల్ చేయవచ్చు. మరి చూసారు కదా ఫ్రెండ్స్, పైన పేర్కొన్న సమాచారాల కొరకు వృద్ధులు మాత్రమే కాదు ఎవరైనా కాల్ చేయొచ్చు. మొహమాటాలు భయపడవద్దు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి కాల్ చేయండి, తెలుసుకోండి. సో, నంబరు ఎప్పుడెప్పుడు కాల్ చేయాలంటే మార్నింగ్ 8 నుంచి రాత్రి 8 వరకు ఎవరైనా సరే వృద్ధులకు సంబంధించిన సలహాలు, అలాగే సమాచారము, సూచనలు, సమస్యల ఫిర్యాదు, పరిష్కారాల కోసం ఈ 14567 అనే నంబర్‌కి తప్పకుండా కాల్ చేసి ఈ విధంగా అయితే సమస్యను తెలియజేయగలరు. సో, ఈ యొక్క ఇన్ఫర్మేషన్‌ని, ఈ వీడియోని అందరికీ తెలియజేయడం మన బాధ్యత. కాబట్టి వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.